ఎంతో పవిత్రంగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటున్న ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవానుని సూక్తి నుండే తెలుగుదేశం సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అయింది అని అన్నారు. ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఈ సమాజాన్ని నడిపించాలన్న బుద్ధ దేవుని బోధన స్ఫూర్తిని అందుకుని శాంతియుత సమాజానికి బాటలు వేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రశంసనీయ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకు వచ్చింది. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మర్చిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నర్సుల వృత్తికి గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని నర్సులు అందరికీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల కృషి, సేవ అమోఘమని అన్నారు. పేషెంట్లను సొంత మనిషిలా చూసుకుంటూ అవసరమైన చికిత్సలో నర్సులు ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు. చిరునవ్వుతో, మానవత్వంతో సేవలందించే ప్రతి నర్సుకి హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మవరం పక్కన పుట్టపడుతుంటుంది అందుకని ప్రత్యేకంగా చెప్తున్నారు. వీరందరూ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఏ సేవా రంగంలో అయితే వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, రోహిణి గారు 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, నిరీక్షణ కుమార్ గారు 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారు అందించిన ఈ సేవలకి వాళ్ళ ప్రభుత్వం గుర్తించి చిన్న అవార్డులు చేసింది. ఆ స్ఫూర్తిని, వారి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఆ సేవాభావాన్ని మీరు కూడా కొనసాగించాలని నేను ఇవాళ, ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంతో ఈ అవార్డులు ఆపడం లేదు. రాబోయే రోజుల్లో ఈ అవార్డులను కొనసాగిస్తాం. మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా, మరింత వారి సేవాభావాన్ని చాటుకొని ఆ గుర్తింపుని పొందేలాగా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా ప్రోత్సహిస్తామైతే నేను చెప్తున్నా, చాలా పవిత్రమైన వృత్తిని మీరు ఎన్నుకున్నారని. ప్రజల దగ్గర నుండి నేరుగా స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కార మార్గం చూపుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు తిరువూరుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు కల్లూరు క్రాస్ రోడ్ దగ్గర తెలుగు తమ్ముళ్లు, నాయకులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. భారీగా కార్ల ర్యాలీ నడుమ ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరుకు చేరుకున్నారు. తిరువూరులోని శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్తు, జిల్లా అధికారులతో కలిసి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుండి నేరుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ ఎంపీ శివనాథ్లు అర్జీలు స్వీకరించారు. ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన అర్జీలకు సాధ్యమైనంత వరకు సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గం చూపుతామని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ షాక్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో సుదీర్ఘ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.
పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టకరమని దుర్గగుడి ఈవో సీనా నాయక్ అన్నారు. పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. ఉదయం 6 గంటలకు ఘాట్ రోడ్ మార్గం ప్రవేశం వద్ద కొలువైన కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తుల గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఘాట్ రోడ్, అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తుల నోట దుర్గమ్మ నామస్మరణతో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జగన్మాతను ఆరాధిస్తూ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టకరమని వేద పండితులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టకరమని వేద పండితులు పేర్కొన్నారు. కనకదుర్గ భవానీ అమ్మవారికి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపు మనకు అమ్మవారిని స్మరించుకుంటూ సుమారు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి సుమారు 7 కిలోమీటర్ల మేరకు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారికి పూజించి మళ్ళా ప్రశాంతంగా విగ్రహాలందరినీ కూడా పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో జాగ్రత్తగా చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇది అలజడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద ప్రేమతో, భక్తితో మీరు ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. సీనియర్ ఎన్టీఆర్ ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి అన్నారు. నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారకరావు నటిస్తున్న కొత్త చిత్రానికి నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి అభినందించారు. నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా, వైవిఎస్ చౌదరి దర్శకుడిగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై ఆయన సతీమణి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. హీరో హీరోయిన్లపై భువనేశ్వరి క్లాప్ కొట్టి అభినందించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. 1980 నేపథ్యంలో రానుంది. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నారు. ఈ సినిమాలో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పినట్లు వైవిఎస్ చౌదరి తెలియజేశారు. ఈ సినిమాకు నేపథ్యమే బలమన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కూచిపూడి డాన్సర్స్ అచ్చ తెలుగు అమ్మాయి వీణారావు నటిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలాగే ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తన ఉనికిని చాటుకోవడం కోసం రామ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఆ తపన ఉన్నవారంతా ఖచ్చితంగా పేరు సొంతం చేసుకుంటారు అన్నారు. దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఈరోజు నందమూరి కుటుంబం నుంచి మరో తరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కళాకారుడు ఎంతో తపస్సు చేయాలి. కళమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలియజేశారు. మా నాన్న ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతో చలనచిత్ర రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారని, అందుకే ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారని తెలిపారు. బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ కూడా చలనచిత్ర రంగంపై చెదరని ముద్ర వేశారన్నారు. ఆ తర్వాత తరం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా అంకిత భావంతో తమ ఉనికి చాటుకున్నారని చెప్పారు. అలానే ఇప్పుడు మరో తరం పరిశ్రమలోకి వస్తోందన్నారు. మేమంతా రామ్ అని పిలుచుకునే ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడని, అతడికి కూడా కళామ్మ తల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉంటాయని వైవిఎస్ చౌదరికి అభినందనలు తెలియజేశారు. ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి
ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి, అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసితో, ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసాలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు, తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకి రామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం అనువంశిక ధర్మకర్త పోతురాజు భాస్కరరావు సుమారు ₹1,00,000 వ్యయంతో సమకూర్చిన శేషవాహనాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. శేషవాహనంపై స్వామివారిని ఉంచి మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సౌమ్యలక్ష్మీ వయజవిజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్సమాయుష్యమారోగ్యమావేదసుజేనాగం సుజగంహణం యద్భరగం సుజిత్యః సజేన సత్యముద్రాపాయం సుజయన్మాన సుజయస్పావకాః ఓం యమర్పయంతి మనయోః పర్యోజాః జానిర్విపదా విరాజన్నో తమ్మై దోషాయస్యానాగ్నౌ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోని మాతృమూర్తులందరి విజయమని పలువురు వక్తలు అన్నారు. ఎందరో మాతృమూర్తుల త్యాగాల ఫలితంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారం అవుతోందని, గణతంత్ర భారతం శత్రు దుర్భేద్య శక్తిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. మాతృ దినోత్సవ వేళ భరతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలర్పించింది. వివిధ రంగాల్లోని విశిష్ట మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆ మాతృమూర్తులను ఘనంగా సత్కరించి గౌరవించింది. మన దేశానికి చెందిన 2 మహిళా యోధులు ముందుండి నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవ సాక్షిగా సంబరంగా జరుపుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి తెలుగునాట క్రియేషన్స్ వారు రూపకల్పన చేశారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం మాతృ దినోత్సవ స్ఫూర్తిని, దేశ రక్షణలో మన మాతృమూర్తుల త్యాగ నిరతిని ఘనంగా చాటి చెప్పింది. డీసీపీ కేజీవి సరిత, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ భారతీయం సత్యవాణి, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి స్వాతి సోమనాథ్, అక్కినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణి అక్కినేని, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శృతిరెడ్డి, చంద్రగిరి జెడ్పీటీసీ పద్మజారెడ్డి, ఆదర్శ రైతు ఈశ్వరమ్మ, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ మోనికా నిగోత్రే,
రంగస్థల కళాకారిణి బుర్రా విజయలక్ష్మి, సంస్థితి డైరెక్టర్ ఎంఎల్ త్రిపుర సుందర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగునాట క్రియేషన్స్ అధినేత మాదల వేణు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోని మాతృమూర్తులందరి విజయమని అన్నారు. ఎందరో మాతృమూర్తుల త్యాగాల ఫలితంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవబోతోందని, గణతంత్ర భారతం శత్రు దుర్భేద్య శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు సారథ్యం వహించిన మహిళా మణులకు, దేశ సైనికులను వెనుకుండి నడిపిస్తున్న మాతృమూర్తులకు నీరాజనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాదల వేణు వివరించారు. సన్మాన గ్రహీతలకు త్రివర్ణ పతాకంతో పాటు సింధూరం నింపిన భరణెలను నిర్వాహకులు కానుకగా అందజేశారు. మహిళలందరికీ అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నాం అంటే ఇది మాకు సన్మానం కాదండి, భారతదేశానికి మేము సన్మానం చేసుకుంటున్నాం అందరం కలిసి. ఎందుకంటే మనందరం కూడా అమ్మవారి భారతమాత పుట్టిన బిడ్డలం. ఆవిడ ఇందాక నేను చెప్పినట్టుగా 4 పట్టుకొమ్మలు ఉంటాయి ప్రపంచానికి. ఒకటి ఏంటంటే భారతమాతకి సత్యం, ధర్మం, శాంతి, అహింస, ఈ 4 మీద ఎప్పుడైతే దేశం నిలబడిందో ఆ రోజే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు భరతమాత ఆ సంధికాలం దాటి ఆవిడ యుగ ప్రారంభానికి తొందరలోనే వస్తుంది. దానికి నాంది మన ఆపరేషన్స్. ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ చేరి వివిధ ఫీల్డ్స్కి చెందిన డిసిప్లిన్స్కి చెందిన మహిళలందరూ కూడా ఎడ్యుకేషన్ అయితేనేంటి, కళలు అయితేనేంటి, రైతులు అయితేనేంటి, డాక్టర్లు అయితేనేంటి అందరం చేరి మా ఎక్స్పీరియన్సెస్ ప్రపంచానికి మీ ద్వారా, మీడియా ద్వారా మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీ అందరికీ కూడా మాతృమూర్తి దినోత్సవం. తెలంగాణ, ఆంధ్రాలో ఉండే ప్రముఖ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. మేము మోదీకి గవర్నమెంట్కి మద్దతు ఇస్తూ సైన్యం పక్షాన్ని నిలబడుతూ దీన్ని ఉమెన్స్ డే డెడికేట్ చేస్తున్నాం. సో ఈ కల్చరల్గా వచ్చాము మేము ఇక్కడ మన ఆంధ్రాలో కల్చరల్గా పనిచేయడానికి వచ్చాము. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ని ఇది చేస్తూ భారతదేశాన్ని ఒక తల్లిగా తీసుకొని వేదిక మీద ఉన్న మహిళలందరూ భారతదేశానికి ప్రతీకగా ఆ సింధూరం వీళ్ళంతా కలిపి ఒక ముద్ద సింధూరంగా భావిస్తూ ఈ మాతృదినోత్సవాన్ని ఒక సన్మానంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మేము ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఒక 11 మంది మహిళలని ఎవరైతే వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ దాంట్లో ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళకి సన్మానం చేస్తూ మన భరతమాతకు అంకితం చేయాలని ఇవాళ విజయవాడలో మేము తలపెట్టిన మొదటి కార్యక్రమం అండి. దీన్ని అందరూ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకారం చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటివి ఎన్నో మేము విజయవాడలో చేస్తామని చెప్తున్నాము. ఉంటే చేయలేనిది లేదనే దానికి మనకు అందులో ఇండియన్ ఉమెన్ వెరీ స్ట్రాంగ్ అనేది వరల్డ్ అందరికీ తెలిసింది. ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ మనకి ఇందిరాగాంధీ గారు ఉండేవారు. తర్వాత మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ చేశారు, మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఆవిడ. అలా ఏదైనా మనసు పెట్టి చేసిన ఉమెన్ ఏదైనా చేయగలరు అనేది వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. మనకి వీళ్ళ కార్యక్రమం అరేంజ్ చేసిన వేణు మదాల గారు ఇవాళ తర్వాత ఈ సింధూరాకి డెడికేట్ చేశారు. అది చాలా అప్రోప్రియేట్గా ఉంది అనేది నాకు బాగా అనిపించే విషయం. అందరికీ అది తెలుసుకుని మనం అందరం ముందుకెళ్ళాలి. కలిసి సంఘీభావంతో ఉంటే ఉమెన్ చేయలేనిది ఏమీ ఉండదు. చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టి పెద్ద గోల్తో ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడి పోరాటం చేసిన జన సైనికులకు అండగా నిలబడి రక్షణ కల్పించే బాధ్యత కూడా పార్టీపై ఉందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా 5 లక్షల ప్రమాద జీవిత బీమాతో 50,000 రూపాయల ప్రమాద బీమా అందించడం జరుగుతోందని తెలియజేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరులోని కాపు కళ్యాణ మండపం వేదికగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్ పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం చేశారు.
అనంతరం మండలి రాజేష్ మాట్లాడుతూ ఒక్క మనిషితో మొదలైన ఈ జనసేన సైన్యం లక్షలాది మందిగా అభివృద్ధి చెందడం నిజంగా గర్వకారణమన్నారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన జన సైనికులకు అభినందనలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న జన సైనికులకు అండగా నిలబడడంతో పాటు వారికి రక్షణ కల్పించే బాధ్యత కూడా పార్టీపై ఉందని స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా 5 లక్షల ప్రమాద జీవిత బీమాతో 50,000 రూపాయల ప్రమాద బీమా అందించడం జరుగుతోందని తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో 12 లక్షల సభ్యత్వాలు చేసినందుకు జన సైనికులకు అభినందనలు తెలియజేశారు. పెనమలూరు నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000 సభ్యత్వాలకు చేరాలని ఆయన కోరారు. ఎవరైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నారో వారికి బెస్ట్ హాస్పిటల్ తరపు నుంచి ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుందన్నారు. బెస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ తేజ, సంతోష్లు చేస్తున్న ఉచిత సేవ దృక్పథానికి మండలి రాజేష్ అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది మాకు సభ్యత్వం కావాలని మా నాయకుల్ని కోరటం జరుగుతుంది. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇంకెక్కువ సభ్యత్వాలు చేయడానికి వాలంటీర్లు అందరూ కూడా తోడ్పాటును అందిస్తామని కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 12,50,000 పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు నమోదవటం జనసేన పార్టీ దేశంలోనే మంచి సభ్యత్వం నమోదు క్రియాశీలక సభ్యత్వం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎవరు ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నటువంటి 1000 మందికి పైచీలకు చెక్కుల రూపంలో వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకి 25 కోట్ల పైమేర వాళ్ళ కుటుంబాలకి అందించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.